జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సమ్మర్లోకి అడుగు పెట్టేశాం. ఎండెక్కిపోయింది. బాగున్నాయి కదండి ఎండలు. ఈ సంవత్సరం చాలా ఎక్కువగానే ఉంటాయని వింటున్నాము. ప్రతి సంవత్సరం ఇదే మాట అనుకుంటాం అనుకోండి. అదే రైట్. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు నుంచే మనం కొంచెం మంచి టిప్స్ కనుక ఫాలో అవుతే స్కిన్కి కానీ హెల్త్కి కానీ, చిన్నపిల్లలకి పెద్దవారికి కదా. ఇక బయటికి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు క్యారీ చేయటం మర్చిపోకండి. బాటిల్, గొడుగు, ఓ స్కార్ఫ్ తప్పకుండా. అవునవును. నారింజ మిఠాయిలు లాంటివి బ్యాగులో పడేసుకోవటం. దాహం వేస్తే ఇబ్బంది నోట్లో లేకుండా వేసుకోవటం. కాస్త నోట్లో వేసుకోవడానికి. దాహం వేస్తుంది. మంచినీళ్ళు అంటే మనము కోవిడ్ నేపథ్యంలో మనకి నీళ్లు క్యారీ చేయటం అనేది ఒక ప్రాక్టీస్ కింద అయిపోయిందని అనుకుంటున్నాను. అవును కదా. అవును. ఇంకా పిల్లలతో పాటు మనతో పాటు అలా పెట్టుకోవటము. కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాలి. మంచినీళ్ళు ఉండాలి, కార్లో ఉండాలి, లేదా మనం చేత్తో మోసుకెళ్ళేటప్పుడు ఒక 2 లీటర్స్ బాటిల్ అట్లా పడేసి పెట్టుకోండి. మంచి నీళ్లు ఇంటేక్ పెంచుకోండి. ఇప్పుడు ఏంటో మళ్ళీ కొత్తగా చాలా జ్వరాలు, ఫ్లూస్ అవి వస్తున్నాయి అని చెప్తున్నారు. సరే, మన మామూలుగా జాగ్రత్తలు ఎలాగో వాళ్ళకి వీళ్ళకి చేతులు కాళ్ళు ఇచ్చేయకుండా, కావలింతలు అవి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండటంతో పాటుగా మనం ఏం చేయాలంటే ముందు నుంచే మనం వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. కాస్త మజ్జిగ తాగటము, ఇంట్లో మజ్జిగ చేసి పెట్టుకోవటము, అన్నంతో పాటు తాగేటప్పుడు నీళ్లు కాకుండా మజ్జిగ పెట్టుకోవటము. మజ్జిగ చేసి మనం పల్చటి మజ్జిగ పెట్టుకోవచ్చు జయ. అవునా? మంచినీళ్లు తాగకుండా అన్నంతో పాటు ఒక్క చిటికెడు ఉప్పు వేసిన మజ్జిగ తాగొచ్చు. ఓకే. మజ్జిగానం పెరుగన్నానికి కొంచెం తగ్గించుకుని కాస్త మజ్జిగ దాన్ని చేయొచ్చు. కీరా లాంటివి తినడం మొదలు పెట్టాలి. తర్వాత సబ్జా గింజలు లాంటివి నీళ్ళలో వేసుకోవటము, కొంచెం లైట్గా అలాంటివి తీసుకోవటం మొదలు పెట్టుకోవాలి. కుండ వాడకం, ఇప్పుడు ఆల్రెడీ పైన లాస్ట్ ఇయర్ కుండలు దాచిపెట్టుకున్న కుండలు ఉంటే వాటిని తీయండి. 2 రోజులు శుభ్రంగా దోమి 2 రోజులు నీళ్లు పోసి పెట్టి 3వ రోజు నుంచి మంచినీళ్ళు పోసి పెట్టుకోండి. లేదా కొత్త కుండ కొనుక్కోండి. కుండలో డైరెక్ట్గా పోసిన నీళ్లు పనికిరావు. అవును. కాబట్టి 2 నిద్రలైనా చేయించాలి నీళ్లు పోసిన కుండని కనీసం. ఆ తర్వాత మట్టి వాసన పోతుంది, వాడడం మొదలు పెట్టండి. పెద్దవాళ్ళకి బాగా, చిన్న పిల్లలకి కుండలో నీళ్లు ఇవ్వద్దు తొలి రోజుల్లో. కొత్త కుండలో నీళ్లు జలుబు చేస్తాయి. ఇది అందరికి తెలిసిందే. కానీ కొత్త వాళ్ళకి, పిల్లలకి చెప్పాలన్నమాట ఈ మాట. కొత్త కుండలో నీళ్లు పసిబిడ్డలకి ఇవ్వబోకండి. 2-3 ఏళ్ళు లేని పిల్లలకి ఇవ్వద్దు. 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు కూడా ఇవ్వకండి. వాళ్ళకు కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి గబుక్కొని జలుబు చేసేస్తుంది. మధ్య వయసు వాళ్ళు తాగొచ్చు, ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్ వాటర్ తాకండి అస్సలు. ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు పెట్టద్దు. కుండని ప్రోత్సహించండి. మనం ఇప్పుడు ఎదుర్కోబోయే రేపేదైనా కొత్త పరిస్థితులు వచ్చినా కూడా మనకు కావాల్సిన ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇవి బూస్టప్ చేస్తాయి. కీరా అవి తీసుకుంటాం కదా, ఏదైనా ఒక డీటాక్స్ డ్రింక్స్ లాంటివి ప్రాక్టీస్లో పెట్టుకోండి. కాస్త సబ్జా గింజల నీళ్లు, సోంపు నీళ్లు, కాస్త నిమ్మరసము, తర్వాత ఏమో ఒక బీట్రూట్ సోంపు నీళ్లు కూడా చేయ. ఎట్లా రమ్మగారు? మామూలుగా సబ్జా గింజల లాగానే కాస్త సోంపు వేసిన నీళ్లు, దాల్చిన చెక్క వేసిన నీళ్లు. చెక్క నాకు తెలుసు కానీ సోంపు కూడా సోంపుతోటి కూడా ఒక కూల్ డ్రింక్ మనం చేసుకోవచ్చు. మనం కిచెన్ స్టార్ట్ చేశాక చూపిస్తాను. షూర్. ఓకే. సబ్జా గింజల నీళ్ళు దాహం తగ్గిస్తుంది. దాహం తగ్గిస్తుంది, డైజెషన్ లెవెల్స్ ని పెంచుతుంది. ఈ ఎండాకాలం తాగవలసిన వీటిలలో పానీయాల్లో అది కూడా ఉంది. ఓకే చూపిస్తాను నేను. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సోంపు వాసన నచ్చిన వాళ్ళు హాయిగా తాగేస్తారు దాన్ని. అక్కడి నుంచి ఒక పెద్ద దాంట్లో 2 కీరా ముక్కలు వేసి, ఒక నిమ్మచెక్క పిండి, ఆ నీళ్ళని 3-4 సార్లుగా కూడా తీసుకోవచ్చు. ఓకే. నిలవ పెట్టచ్చు ఆ నీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఎక్కువ రోజుల తరబడి కాదు. మార్నింగ్ వేయటం, మధ్యాహ్నం సాయంకాలం తాగేయటం ఇంట్లో ఉంటే కనుక. మీరు ఎండ పెరిగితే ఈ పద్ధతిని మనం ఇంకా పెంచుకుంటూ పోవాలి. బియ్యం అన్నం వార్చిన గంజిని పల్చగా చేసి కొంచెం మజ్జిగ కలిపి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. రాగి మాల్ట్ లాంటివి తాగొచ్చు ఎండాకాలం. దానివల్ల ఏంటంటే వడగొట్టకుండా ఉంటుంది, దాహం తీరుతుంది. ఆ తర్వాత ఏమో సుగంధి పాల లాంటి జ్యూసులు తయారు చేసుకోవచ్చు. సుగంధి పాలు లాస్ట్ ఇయర్ చేసాము. 1 more టైం కావాలంటే ఈసారి ఇంకోసారి చేసి చూపిస్తాను. మళ్ళీ ఫ్రెష్ సుగంధి పాలు వేలు తెచ్చుకోవటం, నానబెట్టుకోవటం, చేసుకోవటం. ఓకే. చక్కగా ఫ్రిడ్జ్లో అట్ట పెట్టుకుంటే, బోల్డ్ ఫ్రిడ్జ్లో కాదు బయట పెట్టుకున్నా ఉంటుంది. పంచదార సిరపే కదా, చక్కగా ఉంటుంది. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. నిమ్మకాయ నీళ్లు అలాంటివి తాగుతూ ఉండండి. వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ని తప్పకుండా తినండి. రోజు ఒక ఫ్రూట్ని ఉంచుకోండి. అంటే మామిడి పళ్ళు వస్తాయి, అవి ఎక్కువ తింటే వేడి చేస్తుంది. అవును. దానికి అనుపానంగా మనం ఏం చేస్తాం, ఓ పుచ్చకాయ ముక్క తింటాం.
పచ్చి మామిడికాయలు ఒకటి వస్తాయి, ఇంకా 4 రోజులు పోతే మొదలవుతాయి కదా. పచ్చి మామిడికాయ రసం కూడా తాగొచ్చు, ఆంపన్న అంటాం. అవును. మజ్జిగ, పచ్చి మామిడికాయ రసము ఇవన్నీ కూడా మనకి వడదెబ్బ తగలకుండా ఉంచుతాయి. తర్వాత ఏమో మన ఏమంటారు, దాహం తీరే ప్రక్రియలో ఇవి బాగా ఉపయోగపడతాయి. మెల్లిగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఒక్కొక్కటి దుమ్ము దులిపి ఐడియాలన్నీ లైన్ చేసుకునేసరికి పూర్తిగా ఎండలు వచ్చేస్తాయి. అంతకీ ఇప్పుడు కదా మార్చి వచ్చింది. సుగంధి పాల చేసి పెట్టుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చక్కగా సుగంధి పాల డ్రింక్ పోసి ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు ఈ బాదం పాలు లాంటివి చిక్కటి పదార్థాలు వాటికంటే కూడా పల్చగా నీళ్ళలాగా ఉండేవి ఎవరైనా వచ్చినా కూడా కాఫీ టీలు కాకుండా మజ్జిగ చేసుకోవటం, పల్చటి మజ్జిగ, పెరుగుని నీళ్లు పోసి చిలక్కండి. కొంచెం చిన్న చిన్న మెథడ్స్ అలవాటు చేసుకోండి. ఒక గ్లాస్ మజ్జిగ చేసుకోవాలనుకో, ఓ స్పూన్ పెరిగేసి నీళ్లు పోసి చిలకద్దు. ముందు స్పూన్ పెరిగేస్తే దాంట్లో చిన్న కవ్వం వేసి, కవ్వం కనుక మన దగ్గర లేకపోతే ఫోర్క్ తోటైనా సరే పెరుగుని బాగా బీట్ చేసేయాలి. దాన్ని ఎంత కొడితే అంత బాగుంటుంది. అప్పుడు ఫ్రాత్ లాగా ఒక నురుగులాగా వస్తుంది అనమాట. అవును. అందులో నీళ్ళు పోయండి. చక్కగా సైంధవ లవణం వాడుకోండి. ఉప్పు, ఓకే ఓకే, సాయంత్రం మామూలు ఉప్పు బదులు సాయంత్రం లవణం వాడుకోండి. కొంచెం నిమ్మరసం వేసిస్తే బియ్యపు గంజి, అన్నం గంజి ఉంటుంది కదా, అది కూడా చక్కగా మజ్జిగలో కలిపిచ్చేసేయచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు మడి నియమాలు ఉన్నవాళ్ళు కాకపోతే మామూలు వాళ్ళందరికీ కూడా అసలు చాలా రుచిగా ఉంటుంది. తర్వాణి కుండబెట్టడం అలాంటివి కూడా ఈ మార్చి రాగానే మొదలు పెడతారు. ఉగాది పండుగ వచ్చేసరికల్లా స్టార్ట్ అయిపోతుంది కదా. ఓకే ఓకే, కొత్తగా తర్వాణి కుండ పెట్టేవాళ్ళు. నేనైతే ఈ సీజన్లో పెట్టుకుంటా జయ, సంవత్సరం అంతా మా ఇంట్లో ఉండదు. అది జస్ట్ పండక్కి 1-2-3 రోజులు అటు ఇటుగా ప్లాన్ చేసుకుంటాను. కుండ నేను పెట్టటం లేదు, గిన్నె పెడతా. కాస్త బియ్యం గంజి పోసి కొంచెం అన్నం వేసి మూత పెడతాను. పై నీళ్ళు వంచేసుకుంటుంటా, మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోయటం, కొంచెం అన్నం వేయటం, ఏ రోజుకి ఆ రోజు వేస్తుంటే ఆ నీళ్లు వంచుకుని తాగితే చాలా హాయిగా ఉంటుంది. పొట్ట ఎండాకాలపు బాధే తెలియదు మనకి. రోజులో ఒక 3-4 సార్లు మంచినీళ్ళ బదులు అది తాగటం, తర్వాణి నీళ్ళు తాగొచ్చు. బాగా రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించండి. మజ్జిగలో నిమ్మరసం వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, నిమ్మ ఆకులు, దెబ్బ ఆకులు ఏవి కుదిరితే అవి మంచి గుమగుమలాడే ఏవైనా వేసుకోవచ్చు. కొంచెం స్వల్పంగా తిరగమాత పెట్టుకున్నా కూడా బ్రహ్మాండమైన రుచిగా ఉంటుంది. ట్రై చేసి ఫ్రైలు తగ్గించుకోవాలి కదా. ఈ రోజుల్లో ఏంటంటే మనం నూనె పదార్థాలు, బయట తిండి, తర్వాత ఏమో ఈ వేపుళ్ళు అవి తగ్గించేసుకోండి. తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే దాహాన్ని పెంచుతాయి. ఆ నీరు అందకపోతే వెంటనే మనకి తలనొప్పి వచ్చేస్తుంది, కొత్త సమస్యలు తలెత్తుతాయి. సాధ్యమైనంత బయట తినకుండా ఇంట్లోనే వెళ్ళేటప్పుడు మజ్జిగన్నం తినేయటం, ఎక్కడికైనా వెళ్తుంటే కాస్త పెరుగన్నం ప్యాక్ చేసుకెళ్ళటం, డబ్బా క్యారీ చేయటం, ఇలాంటివి అలవాటు చేసుకోండి. పిల్లలతో వెళ్ళేటప్పుడు తప్పకుండా తోడుపెట్టిన పెరుగులో కాస్త అన్నం వేసేసి పట్టుకెళ్తే గబుక్కుని ఏమీ దొరకపోయినా అన్నం ఉంటుంది. ఏదైనా ఇబ్బంది అయినా అందులో మాకు కాస్త నీళ్ళు పోసి ఒకసారి పిసికేసి ఆ పల్చటి నీళ్ళు పిల్లలకి ఇచ్చినా కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఎండ బాధ తెలియకుండా ఉంటుంది. సాధ్యమైనంత ఎండలో తిరగబోకండి. నమస్తే. నమస్తే.